బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మనకు ప్రజెంట్ నడుస్తున్న సీజన్ వింటర్. సో ఈ చలికాలంలో మనకు ఎక్కడ చూసినా చాలా విరివిగా కనిపించేవి ఏంటి, జామ పండ్లు. సో ఈ జామ పండ్లు మరి గర్భవతులు తీసుకోవచ్చా, గర్భవతులు తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే సందేహాలు వస్తూ ఉంటాయి చాలామందికి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జామ పండ్లు అసలు తినకూడదు, జామ పండ్లు తినడం వల్ల కడుపులో బిడ్డకి నంజొస్తుంది, లేదా మనకి నంజొస్తుంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, జలుబు అవుతుంది, ఇలా చాలా రకాల డౌట్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. సో గర్భవతులకి ఎప్పుడు కూడా ఈ సందేహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కడుపులో బిడ్డ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఏం తింటే ఏమవుతుందని ఒక భయం అయితే ఉంటుందన్నమాట. సో అందుకనే వాళ్ళ గురించి వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే గర్భవతులకి సాధారణంగా వచ్చే సందేహం ఏది, జామ పండు తినవచ్చునా అనేసి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉంటారు జామ పండు తినకూడదు, అది అంత మంచిది కాదు, మనకి నంజు వస్తుంది, లేకపోతే జలుబు ఎక్కువ వస్తుంది, దగ్గు ఎక్కువ వస్తుంది, దగ్గు రావద్దు, గర్భవతులకి దగ్గు వస్తే ఉమ్ము నీరు పడిపోతుంది, ఇలా చాలా రకాల చెప్తూ ఉంటారన్నమాట. సో మీకు ఈ సందేహాన్ని నేను డెఫినెట్లీ ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో నేను ఫస్ట్ నుంచి కూడా ఏదన్నా ఈ సందర్భంలో గర్భవతులు ఆహారాల గురించి నేను చెప్పే ప్రతి వీడియోలో కూడా నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా ఏది తినాలనుకున్నా కూడా గర్భవతులకి ఇది హెల్తీగా ఉంటుంది, ఇది ప్రతిరోజు తీసుకోవచ్చు అన్నది కూడా దాన్ని పదే పదే తింటే అది కూడా మనకు ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే గర్భవతులు ఏం తీసుకున్నా కూడా లిమిట్లోనే తీసుకోవాలి. సో ఏం తిన్నా కూడా లిమిట్లోనే తినాలన్నమాట. సో జామ పండు కూడా అంతే. సో జామ పండు తినడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు, తింటే చాలా మంచిదే, కానీ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి జామ పండ్లు ఊళ్ళల్లో అయితే ఇంకా మంచిగా విరివిగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి రోజులో 2, 3, 4 కూడా తినే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా అయితే అసలు ఎప్పుడు తినద్దు. కాకపోతే ఒక్కటి తినండి సరిపోతుంది. ఇవాళ ఒక్కటి తినండి, సో రేపు తినకండి, మళ్ళీ 3-4 డేస్ అయితే మీకు తినాలనిపిస్తే అప్పుడు తినండి, అట్లా తినండి. కానీ డైలీ అదే పనిగా అయితే అసలు జామ పండ్లు తినకూడదు. అయితే ఈ జామ పండ్లలో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి. అవి గర్భవతికి అలాగే కడుపులో బిడ్డకి చాలా మంచిది. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఈ జామ పండ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి మలబద్ధకం అనేది ఉంటుంది కదా, సో అది మనకి నివారిస్తుంది అన్నమాట. ఈ జామ పండు తింటే మనకి మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఏంటంటే ఇది ఈ యొక్క కాన్స్టిపేషన్ అనేది ఏంటంటే గర్భవతులకి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో ఈ జామ పండు తింటే మనకు అది ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఈ జామ పండు తినడం వల్ల సో ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అది కూడా చాలా మంచిదే. అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి పెరుగుతుంది ఈ యొక్క జామ పండు తినడం వల్ల. సో దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు జామ పండు తినడం వల్ల. అలా ఫస్ట్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే జామ పండు గుజ్జు కంటే కూడా జామ పండు తొక్కలో విటమిన్ సి కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. తొక్క జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. జామ పండులో విటమిన్ B3 మరియు B6 సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జామలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి, దాని వలన కడుపులో బిడ్డకు చాలా మంచిది అన్నమాట. సో నాడీ వ్యవస్థ అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది అన్నమాట, కొంచెం టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ వల్లనే. సో మనకి జామ పండు తినడం వల్ల ఆ స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గుతుందని మన డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అలాగే ఈ జామ పండు తినడం వల్ల సో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే అన్నం తింటే ఇట్లా పైకి ఎక్కి రావడం కానీ, పుల్లగా తేన్పులు రావడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు సో మన డాక్టర్స్. అందుకనే జామ పండు హెల్తీయే, బట్ అతిగా అయితే తీసుకోవద్దు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా జామ పండు గర్భవతులు తినవచ్చా తినకూడదా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.